కరీంనగర్ కంటే చిన్న చిన్న పట్టణాలు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ట్రైన్ కనెక్టివిటీ చాలా గొప్పగా ఉంది. కరీంనగర్ తెలంగాణలో చాలా పెద్ద సిటీ, చాలా టాప్ సిటీ, స్మార్ట్ సిటీ. అయినా కూడా కరీంనగర్‌కి ట్రైన్ కనెక్టివిటీ ఉన్నా కూడా ట్రైన్ సర్వీసెస్ అయితే కరెక్ట్‌గా లేవు. కరీంనగర్ కంటే చాలా చిన్న చిన్న పట్టణాలు ఆంధ్రప్రదేశ్‌లో అండ్ కొన్ని మూల ప్లేస్‌లో ఉండే రైల్వే కనెక్టివిటీ ఉన్న పట్టణాలకు కూడా ట్రైన్స్ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి అక్కడితో ఎండ్ చేసి అండ్ అక్కడి నుంచి చాలా ట్రైన్స్‌ని రన్ చేయడం కూడా జరుగుతుంది. కానీ కరీంనగర్ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే నరసాపురం రైల్వే స్టేషన్. నరసాపురం అనేది ఒక టౌన్, అంటే పెద్ద సిటీయే. కాకపోతే కరీంనగర్‌తో పోలిస్తే కరీంనగర్ అంత పెద్ద సిటీ అయితే కాదు అది. అది డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. అక్కడితో టెర్మినల్ రైల్వే స్టేషన్ కాబట్టి అక్కడితో ఎండ్ అవుతుంది నరసాపురం రైల్వే స్టేషన్. దాంట్లో అక్కడి నుండి చాలా ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎండ్ అవుతున్నాయి. కానీ కరీంనగర్ అనేది పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్‌లో ఉంది. ఇది డెడ్ ఎండ్ స్టేషన్ కాదు. ఈ రైల్వే లైన్‌లో నడిచే ప్రతి ట్రైన్‌కి కరీంనగర్‌లో స్టాప్ అయితే ఉంది. కానీ కరీంనగర్ చాలా పెద్ద సిటీ తెలంగాణలో. ఇక్కడ నుండి కొన్ని ట్రైన్స్ స్టార్ట్ చేసి ఇక్కడితో ఎండ్ చేయాలని ప్యాసింజర్స్ నుంచి చాలా పెద్ద డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా కొన్ని ట్రైన్స్ ఎండ్ అవ్వడం అండ్ అక్కడ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంటే, కానీ కరీంనగర్ ఇంత పెద్ద సిటీ అయి ఉండి కూడా ఇక్కడ నుండి కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అయ్యి కొన్ని ట్రైన్స్ ఎండ్ అవ్వడం అనేది జరగడం లేదు. మెయిన్‌గా కరీంనగర్ జిల్లా ప్రజల నుంచి కానీ, కరీంనగర్ సిటీ ప్రజల నుంచి కానీ, కరీంనగర్ నుండి కొన్ని ట్రైన్స్ రన్ అవ్వాలి అండ్ కొన్ని ట్రైన్స్ స్టార్ట్ చేసి ప్యాసింజర్స్‌కి అందుబాటులోకి ఇవ్వాలని చెప్పి హ్యూజ్‌గా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అందులో మెయిన్‌గా వచ్చేసి కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కి ఒక ట్రైన్ ఉండాలని చెప్పి, అది కూడా వయా పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ మీదుగా జమ్మికుంట, కాజీపేట జంక్షన్ మీదుగా రన్ చేయాలని చెప్పి ప్యాసింజర్స్ నుంచి చాలా హ్యూజ్ డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. దీని గురించి మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు, అవును ఈ ట్రైన్ ఉండాలని చెప్పి. సో ప్రస్తుతం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కి కాచిగూడ మెము ట్రైన్ అయితే ఉంది. ఇది వయా నిజామాబాద్ జంక్షన్ మీదుగా అయితే రన్ అయితే అవుతుంది. చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ ఇది. అండ్ ఈ ట్రైన్‌ని ఎండ్ టు ఎండ్ అయితే ఎవరైతే ఎక్కువగా యూజ్ అయితే చేసుకోవడం లేదు. అంటే కరీంనగర్ నుండి కాచిగూడ వరకు ఈ మెము ట్రైన్ పెద్దగా ఎవరు యూజ్ అయితే చేసుకోవడం లేదు. ఈ ట్రైన్‌ని కరీంనగర్ నుండి జగిత్యాల్, మెట్పల్లి, కొరుట్ల, నిజామాబాద్, ఆర్మూరు ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి మాత్రమే ట్రైన్ అయితే యూజ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కి వెళ్ళడానికి చాలా హ్యూజ్ ప్యాసింజర్స్ అయితే అందరూ కూడా బస్సుని అయితే ఎక్కువగా యూజ్ అయితే చేసుకుంటున్నారు ప్రస్తుతం. ఎందుకంటే ట్రైన్ కనెక్టివిటీ సరిగ్గా లేదు కరీంనగర్ నుండి హైదరాబాద్‌కి. కరీంనగర్ నుండి పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ మీదుగా ఒక ట్రైన్‌ని నడిపితే సికింద్రాబాద్‌కి ఎక్కువగా ప్యాసింజర్స్‌కి ఇంట్రెస్ట్ చూపే అవకాశాలు అయితే ఉంటాయి అండ్ ఎక్కువగా ట్రావెల్ చేయడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఆర్టీసీకి సీట్లు దొరకక చాలా కష్టాలు పడుతూ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ కరీంనగర్ నుండి సికింద్రాబాద్‌కి ఒక ట్రైన్‌ని నడపాలని చెప్పి చాలా ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. ఈ ట్రైన్‌ని ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి ఒత్తిడి చేయడం వల్ల ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుండి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఒక ట్రైన్ ఉండాలని చెప్పి ప్యాసింజర్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ ట్రైన్ కనుక స్టార్ట్ చేస్తే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇంకా వేరే చుట్టుపక్కల ఏరియాస్ నుంచి కూడా సింగరేణి ఉద్యోగులకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి. అండ్ ఈ ట్రైన్ ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి. కొత్తగూడెం అనేది సింగరేణికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. సో ఎక్కువగా పనులు ఉంటాయి కాబట్టి ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. ప్రస్తుతం సింగరేణి ట్రైన్స్, మెము ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి. సో దాన్ని కొంచెం టైమింగ్స్ చేంజ్ చేయడం, అంటే టైమింగ్స్ వేరే టైంలో ఉంటే బెటర్ ఉంటుందని కూడా కొంతమంది ప్యాసింజర్స్ అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఆల్టర్నేట్గా కరీంనగర్ నుండి ఒక కొత్త మెము ట్రైన్ని కొత్తగూడెం వరకు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ బాసర, నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది ఈ ట్రైన్ తీసుకువస్తే. సో నిజంగా ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎండ్ కూడా అవుతున్నాయి. మరి తెలంగాణలో మాత్రం ఇంత పెద్ద పట్టణాలకి ట్రైన్ స్టార్ట్ అవ్వడం, ఎండ్ అవ్వడం అనేది అయితే లేదు. కేవలం ఆ రైల్వే లైన్లో ట్రైన్స్ వెళ్తే అక్కడ ఆగడం మాత్రమే ఉంటుంది తప్ప ట్రైన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే ట్రైన్స్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి తెలంగాణలో. అండ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్నర్ ప్లేస్లో ఉన్న రైల్వే స్టేషన్స్కి కూడా ఎక్కువగా అయితే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. బట్ తెలంగాణలో మాత్రం ఇలా జరగడం లేదు. సో ఇదైతే ఎక్కువగా పాలిటీషియన్స్ అయితే ఎక్కువ దృష్టి పెట్టాలి. మెయిన్గా ఎంపీస్, ఈ లోకల్ ఎంపీస్ అయితే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనిపైన ఎక్కువగా దృష్టి అయితే పెట్టాలి. అండ్ కరీంనగర్ స్టేషన్ ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది. కానీ ఆ డెవలప్మెంట్కి ప్రకారం ట్రైన్స్ లేకపోవడం అనేది దురదృష్టం అని చెప్పుకోవచ్చు. సో కరీంనగర్ నుంచి మెయిన్గా సికింద్రాబాద్కి అండ్ కొత్తగూడెంకి, అంటే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఒక ట్రైన్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే
చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే చేస్తున్నారు. అండ్ మన వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో కూడా చాలామంది అయితే పెడుతున్నారు. సో ఇది గ్యాస్ పబ్లిక్ డిమాండ్స్ని బట్టి మనం వీడియో చేయడం జరిగింది. అండ్ మీరేమంటారు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించిన సిటీస్కి ట్రైన్ కనెక్టివిటీ ఎలా ఉందనేది మీరు వీడియో కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.